ఏంటి సార్ తనుజతో మాట్లాడిన ఎడిట్ చేస్తారా అని బిగ్ బాస్ ముద్దు బిడ్డ గురించి బాగా తెలిసి బయట ఆల్రెడీ చూసి వెళ్ళిన భరణి పంచ్ వేశారు. దీనికి సర్లే మాట్లాడు మాట్లాడు విలన్తో మాట్లాడు అన్నారు నాగార్జున. దాంతో భరణి, తనుజ నిన్ను బాధ పెట్టాను, వేరే వాళ్ళతో క్లోజ్గా ఉన్నా నీకిచ్చే విలువ నీకిచ్చాను, దానికి బాండింగ్ అని పేరు పెట్టినా వేరే పేరు పెట్టినా కూడా నా ఆట నేను ఆడుకుంటూనే ఉన్నాను. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నా ఎక్కడున్నా ముందు మనం మనుషులం, మనసుకు నచ్చింది చేయకుండా ఉండలేం. నాన్న అని పిలిచి దగ్గరికి వస్తే వెనక్కి తోసేటంత దుర్మార్గుణ్ణి కాదు. అలానే అన్న అని పిలిస్తే దివ్యని వెనక్కి పెట్టలేను. సుమన్ కూడా. మీ ముగ్గురు నాకు బెస్ట్. మీ ముగ్గురితో నేను చాలా కనెక్ట్ అయ్యాను. తనుజ, నీ ఫ్యూచర్ బావుండాలి. నీ పెళ్లికి నన్ను పిలు, తప్పకుండా వస్తాను. నువ్వు ట్రోఫీ ఎత్తాలి అని ఆకాంక్షించారు భరణి. తప్పకుండా ట్రోఫీ కొడతా అని భరణికి మాటిచ్చింది తనుజ. అయితే ఈ సీజన్లో వీళ్ళ బాండ్ కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు. తనుజ నాన్న నాన్న అంటూ క్యూట్ క్యూట్ గా మాట్లాడుతూ భరణి గారితో ముద్దమందారం సీరియల్ చూపించింది. దీంతో సోషల్ మీడియాలో కుటుంబం ఇది భరణి గారి కుటుంబం అంటూ చాలానే ట్రోల్ చేశారు. ఈ తండ్రి కూతుర్ల బంధానికి అడ్డుగోడల వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగుపెట్టింది దివ్య. దీంతో దివ్య తనుజ మధ్య భరణి చాలానే నలిగిపోయి హౌస్ నుంచి బయటకు కూడా వెళ్ళిపోయాడు. అయితే మళ్ళీ హౌస్ లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత భరణి తన ఆట తీరు మార్చుకున్నాడు. దివ్య తనుజ వాళ్ళ గొడవ మధ్యలోకి ఎంత లాగాలని చూసినా భరణి ఈసారి అవకాశం ఇవ్వలేదు. తన ఆట తను ఆడుతూ 14th వీక్ లో ఎలిమినేట్ అయ్యాడు భరణి. ఇక ఫైనల్ గా నాగార్జున టాప్ 5 కంటెస్టెంట్స్ తో మాట్లాడారు. ఫైనలిస్టులను సెలబ్రేట్ చేశారు. ఇక విన్నర్ ని తేల్చే ఓటింగ్స్ ఓపెన్ అయ్యాయి అని చెప్పారు నాగార్జున. ఇన్నాళ్ళు ఎలిమినేషన్స్ నుంచి సేవ్ చేయడానికి ఓట్ వేశారు. ఇప్పుడు విజేత ఎవరో తేల్చడానికి ఓట్ చేయండి. విన్నర్ ఎవరనేది మీ చేతుల్లోనే ఉంది. శుక్రవారం అర్ధరాత్రి వరకు ఓటింగ్ లైన్స్ ఓపెన్ లోనే ఉంటాయని చెప్పారు నాగార్జున. కళ్యాణ్, తనుజ, ఎమాన్యుల్, డిమాండ్ పవన్, సంజన ఈ ఐదుగురి మధ్య బిగ్ బాస్ టైటిల్ పోర్ జరగనుంది. సోషల్ మీడియాలో ఎమాన్యుల్ విన్నర్ గా ఫిక్స్ అయ్యారన్న ప్రచారం ఓవైపు సాగుతుండగా, కామన్ మ్యాన్ గా గుర్తింపు పొందిన కళ్యాణ్ పడాలాపై కూడా అంతే అవకాశాలు ఉన్నాయని చర్చ జరుగుతోంది. మరోవైపు బిగ్ బాస్ ముద్దుబిడ్డ తనుజ ఉండగా విన్నర్ ఇంకొకరు అయ్యే అవకాశమే లేదంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి చివరి వరకు బిగ్ బాస్ ట్రోఫీ ఎవరి చేతుల్లోకి వెళ్తుందో చూడాలి. అయితే వచ్చే ఆదివారం నాడు గ్రాండ్ ఫినాలేతో విన్నర్ ఎవరు అని తెలుస్తుంది. అప్పటి వరకు వెయిట్ చేయండి మరి.